సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్. నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ప్రదర్శిస్తామన్నారు. మొబైల్ బతుకమ్మను ఏర్పాటు చేసి నగరంలో తిప్పుతామన్నారు. బతుకమ్మ నిమజ్జనానికి లైటింగ్ 2 ఘాట్లు సిద్ధంగా ఉంచామన్నారు సోమేష్ కుమార్. తంగేడు చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓనడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్నపువే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే గౌరమ్మ. అన్ని ఇష్యూస్ మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి ఇన్నోవేటివ్ వేలో అన్నీ ప్లాన్ చేయడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా సుమారు 100 ఫ్లోరల్ బతుకమ్మ విత్ లైట్ ఇంపార్టెంట్ జంక్షన్లో పెట్టడం జరిగింది. చాలా మంచిగా కనపడుతుంది, మీరు చూసి ఉంటారు. అదేవిధంగా బెలూన్స్ ఇన్ఫ్లేటబుల్ బతుకమ్మ కూడా కొన్ని పెట్టడం జరిగింది. తర్వాత ఇది మీరు ఇక్కడ బ్యాక్లో చూస్తే ఇది మొబైల్ బతుకమ్మ ఉంది. దీంట్లో అన్నీ ఒకేసారి అంటే ఒక మూమెంట్లో కూడా చూడొచ్చు. సాంగ్స్ ఉన్నాయి. ఇది అందరికీ చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది. ఘాట్స్ తయారు చేయడం జరిగింది. 2 ఘాట్, ఒక ఘాట్ అంటే 251 మీటర్స్ చేయడం జరిగింది. అక్కడ చాలామంది రావచ్చు. రోటరీ దగ్గర చేయడం జరిగింది. పర్మనెంట్ అసెట్ లాగా తయారైంది. విత్ స్టెప్స్, విత్ గ్రీనింగ్, విత్ లైట్స్ అన్నీ చాలా బాగుంది. అక్కడే మ్యూరల్స్ కూడా బతుకమ్మ మీద, ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఆఫ్ తెలంగాణ మీద మ్యూరల్స్ కూడా తయారు చేయడం జరిగింది. మంచి బోర్డు, మంచి హైలైట్ చేయడం జరిగింది. సో ఈ ఫెస్టివల్ మొదటి ఫెస్టివల్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ కాబట్టి, తర్వాత తెలంగాణకి అది చాలా ముఖ్యమైన పండుగ కాబట్టి చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఒక బ్రాండ్ హైదరాబాద్ అంటే ఇది ఒక ట్రెడిషనల్ అండ్ తెలంగాణ ఫ్లోరల్ ఫెస్టివల్గా మనం చూపించడానికి ప్రయత్నం ఉంది.